this is Shaheen. Welcome back to our channel. Today we will discuss Intermediate First Year 1A chapter number 10 Properties of Triangle exercise 10A third Roman 7th solution. Sima వాళ్ళు ఏమి ఇచ్చారు cos square a plus cos square b plus cos square c equal to 1 అని ఇచ్చారు. అయితే ట్రయాంగిల్ ABC అనేది రైట్ యాంగిల్ అని ప్రూవ్ చేయాలి. సి given cos square a plus cos square b plus cos square c equal to 1. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం చేశానంటే ఇది మాత్రమే తీసుకుంటాను. నౌ cos square a plus cos square b plus cos square c ఇక్కడ డైరెక్ట్ చేద్దాంలేండి. ఈక్వల్ టు 1 కదా. cos square a ప్లస్ దీని ప్లేస్లో 1 మైనస్ sin square b రాస్తాను ప్లస్ cos square c ఈక్వల్ టు 1. ఇవన్నీ ముందర రాసుకుందాం. 1 ప్లస్ ఆఫ్ cos square a మైనస్ sin square b ప్లస్ cos square c ఈక్వల్ టు 1. రైట్ సైడ్ వెళ్ళిపోతే 0 అయిపోతుందా. cos square a మైనస్ sin square b ప్లస్ cos square c ఈక్వల్ టు 0. cos square a మైనస్ sin square bని cos ఆఫ్ a ప్లస్ b ఇంటూ cos ఆఫ్ a మైనస్ bగా రాయొచ్చానన్న ప్లస్ cos square c ఈక్వల్ టు 0. cos ఆఫ్ a ప్లస్ bని ఇది రైట్ ట్రయాంగిల్ సంబంధించినది కదన్నా 180 మైనస్ cగా రాయొచ్చా. ఓకే, cos ఆఫ్ a మైనస్ b ప్లస్ cos square c ఈక్వల్ టు 0. cos ఆఫ్ 180 మైనస్ theta మైనస్ cos theta దట్ మీన్స్ మైనస్ cos c ఇంటూ cos ఆఫ్ a మైనస్ b ప్లస్ cos square c ఈక్వల్ టు 0. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి cos cని ఇక్కడ నుంచి cos cని కామన్ చేస్తాను. ఏమవుతుంది, మైనస్ cos cని కామన్ చేద్దాం. cos ఆఫ్ a మైనస్ b ఇక్కడ మైనస్ కామన్, ఇక్కడ ప్లస్ రావాలంటే ఇక్కడ మైనస్ తీసుకోవాలి. cos c ఈక్వల్ టు 0. ఓకే, మైనస్ cos c ఇంటూ cos ఆఫ్ a మైనస్ b మైనస్ cos ఆఫ్ ఈ cని 180 మైనస్ ఆఫ్ a ప్లస్ bగా రాయొచ్చా. ఈక్వల్ టు 0. ఓకే, దీని బ్రాకెట్ హోల్ బ్రాకెట్. నెక్స్ట్ మైనస్ cos c ఇంటూ cos ఆఫ్ a మైనస్ b cos ఆఫ్ 180 మైనస్ theta ఈజ్ మైనస్ cos theta మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది ఆఫ్ a ప్లస్ b ఈక్వల్ టు 0. మైనస్ cos c ఇంటూ cos ఆఫ్ a మైనస్ b ప్లస్ cos ఆఫ్ a ప్లస్ b 2 ఇంటూ cos a cos b ఈక్వల్ టు 0. మైనస్ 2 ఇంటూ cos a ఇంటూ cos b ఇంటూ cos c ఈక్వల్ టు 0. ఓకే, ఈ 2ని కూడా రైట్ సైడ్ పంపించేస్తే మైనస్ 2ని పంపించేస్తే cos a cos b cos c ఈక్వల్ టు 0. ఇప్పుడు ఒక్కొక్క దాన్ని 0ని ఈక్వల్ చేద్దాం. cos a ఈక్వల్ టు 0, cos b ఈక్వల్ టు 0, cos c ఈక్వల్ టు 0. cos a ఈక్వల్ టు cos 90 డిగ్రీస్ కదా నాన్న. a ఈక్వల్ టు 90. cos b ఈక్వల్ టు cos 90, b ఈక్వల్ టు 90 డిగ్రీస్. cos c ఈక్వల్ టు cos 90 డిగ్రీ, c ఈక్వల్ టు 90 డిగ్రీ. అంటే ఓవరాల్గా a ఈక్వల్ టు b ఈక్వల్ టు c ఈక్వల్ టు 90 డిగ్రీ. ఓకేనా, అంటే ఇది రైట్ యాంగిల్ ఆర్ కదా నాన్న. ఇది ఆర్ నాట్ ఈక్వల్, ఆర్ అయితే ఇది. ఓకే, సో ట్రయాంగిల్ ABC ఈజ్ రైట్ యాంగిల్. ఎందుకు ఆర్ తీసుకున్నానంటే ఇక్కడ ఒక 0నే ఉంది. ఓకేనా, అందుకనేసి ఆర్ తీసుకున్నాను. హెన్స్
ఇట్ ఈస్ ప్రూవ్డ్. ఇది మా క్వశ్చన్ నెంబర్ 7 సొల్యూషన్. నెక్స్ట్ క్లాస్లో మనం క్వశ్చన్ నెంబర్ 8 సొల్యూషన్ని డిస్కస్ చేద్దాం. ఎవరికైనా ఏమైనా డౌట్ ఉంటే ప్లీజ్ కామెంట్ చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. టేక్ కేర్ టు ఆల్ ఆఫ్ యూ.